of their total selves, and they pass through time and space on their way from one eternity to another. మనకు కనిపించేటువంటి సమస్తము కూడా ఇటర్నిటీ అనేటటువంటి దాటి యందు అనంతమునందు లివ్ చేస్తూ ఉంటుంది. అనంతములో నుంచి వచ్చి అనంతములోనికి కాలములోనికి ప్రయాణం చేస్తూ ఉంటుంది. అనంతమైన ప్రయాణంలో నన్ను చూసేటటువంటి ఒక చిన్న పిసరు మాత్రం అప్పుడు చూస్తున్నాను అనుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా సరే అనంతలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఒకసారి ఎగ్జిస్ట్ అయినటువంటిది ఎగ్జిస్ట్ అవ్వకపోవటం అంటూ ఉండదు. కాకపోతే నేను గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమైనటువంటి సూత్రం సిగిటట్లంతా ఈ సృష్టి యందు ఉండేటటువంటిది ఇంతకు పూర్వం ఉంటుంది, తర్వాత కూడా ఉంటుంది, ఉండకపోవటం ఉండదు. భగవద్గీత శ్రీకృష్ణుడు దీని అర్థం అవడం కోసం చాప్టర్లో చెప్పాడు. పూర్వజన్మ నాకు తెలిసి ఇది అన్నాడు. ఏమో విశ్వతే యోగం భక్తవాన ఏం అని చెప్పాడు. అది వీళ్ళందరికీ నేనే చెప్పాను, వాడు శివుడికి నేనే చెప్పాను, అది సూర్యుడికి, అలా మనుకి వీళ్ళు ఎర్త్కి వీళ్ళందరికీ నేనే చెప్పాను అన్నాడు. అదేమిటి నువ్వు మొన్న కదా పుట్టావు, నువ్వు ఆయన చెప్పడం ఏంటి, ఆడెప్పుడో ఉన్నాడు కదా సూర్యుడు అయితే నీకు తెలియదు. నేను మొదటి నుంచి ఉన్నాను, నువ్వు ఇప్పుడిప్పుడే చూసుకుంటున్నావు కాబట్టి ఇంగ్లీష్ నీకు నాకు చూసి నీకు తెలియదు. తర్వాత ఎప్పుడైతే మొమెంటరీ గెయిన్స్, మొమెంటరీ అయినటువంటి క్షణికములైనటువంటి వాటిని వదిలి శాశ్వతమైనటువంటి ధర్మములు కానీ శాశ్వతమైనటువంటి వాటి ఎడలు కానీ మన బుద్ధి సమర్పణ చెంది అటువైపు ఎప్పుడైతే ధ్యానం చేయగలుగుతామో శాశ్వతమునందు నిలబడ్డం అనేటటువంటి అర్థమవుతుంది. అది మోక్షం. శాశ్వతమైనటువంటి వాళ్ళు, పురుషులైనటువంటి వారు, పెద్దవారైనటువంటి వారు నచ్చాలి మనకి. వారు చెప్పినటువంటి విద్యలు నచ్చాలి. మా శ్రీకి గలాంటి వారు ఇటర్నిటీ నుంచి వచ్చినటువంటి చిరంజీవి వాడు. అంటే పాస్ట్ జన్మలో తెలుసు, నాకు తెలియదు. చిరంజీవులై ఉంటారని అంటే అదే దేహంతో కొమ్మగొట్టుకుంటూ ముసలి అయిపోయిన అందరూ ఉండి అది కాదు చిరంజీవి. పూర్వజన్మలో వాళ్ళకి పూర్తిగా జ్ఞానం ఉంటుంది. ఆ పని అప్పుడు ఆపేసి ఇవాళ రాత్రి నిద్రపోయిన తర్వాత రేపు పొద్దున అయితే ఎలాగే మనం పని చేస్తున్నాం, ఈ దేహం వదిలిన తర్వాత నెక్స్ట్ దేహం తీసుకుని ఆ పని కంటిన్యూ చేస్తారు వాళ్ళు. మనకి ఏం చేసినా లేదు కాబట్టి ముందు నుంచి గాబరా పడిపోయి వాళ్ళు దారిలో వాళ్ళని తనీసుకుని లైఫ్ని కంటిన్యూ చేసుకుంటాం. అంటే తెలవాళ్ళకి మనకి అది రావాలంటే వారి యొక్క పాదపద్మములు మనం నమస్కరించుకోవాలి. వారు ఇచ్చినటువంటి సీక్రెట్ డైట్ అనేటువంటి ధ్యానం చేసుకోవాలి. చదివేసిన అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి. నేను సీక్రెట్ డైట్ చదివానండి అని అంటారు చాలా మంది. అది పొంద ఏం అర్థం అవ్వాలి. మీరు ట్రై చేసి ఇంటికి తీసుకెళ్లి పుస్తకం కావాలంటే చదువుకొని పుస్తకం ఇచ్చేస్తాను. డిక్షనరీ పెట్టుకుని అండర్లైన్ చేసుకుని చదువుకోండి కావాలంటే ఏ ముక్క అర్థం కాదు. చాలా మంది నా దగ్గర వచ్చిన వాళ్ళు ట్రై చేశారు. పుస్తకం 4 పేజీలు 10 పేజీలు పెద్ద పెద్ద లాయర్లు, డాక్టర్లు, పెద్ద డాక్టర్, ఊళ్ళో చాలా ఇంపార్టెంట్ అండి. ఊళ్ళో లీడింగ్ లాయర్ ఆయన, ఒక ఆయన చదివాడు. 10 పేజీలు అయిన తర్వాత ముగిశాడు, ఏం అర్థం కాలేదు. ఇంగ్లీష్ ప్రొఫెసర్, ఇంగ్లీష్ వాళ్ళు బాగా వచ్చు కానీ ఇది రావాలనుకుంటే సిక్కి రావాలి. వాళ్ళ బాగా సాహిత్యం అర్థం కాలేదు దానికి. అరవిందో రాసిన సాహిత్యం అర్థం కాలేదు దానికి. నా దగ్గర ఉన్న పిల్లలు హ్యాపీగా చదివిస్తున్న ఎంజాయ్ చేస్తారు సాహిత్యం. అది ఇంగ్లీష్లో ప్రొఫెసర్, 20 ఏళ్ళ బట్టి ప్రొఫెసర్, 3 డాక్టరేట్, ఆక్స్ఫర్డ్లో డాక్టరేట్. మా బాగుంది ఇంగ్లీష్ బుక్స్ అండ్ సాహిత్యం. ధ్యానం చేయాలి, వాళ్ళ పాదములను స్మరించుకోవాలి. అది అర్థమయ్యేటట్టు చేయమని వాళ్ళని మనం కోరుకోవాలి. అండ్ దీస్ 2 constitute the duration which alone anything has to existence or our senses must be able to capitalize it there. It is stated in book 2, Vishnu Purana. Vishnu Purana ఒకటి, పద్మ పురాణం ఒకటి, భాగవత పురాణం ఒకటి, ఎక్కువ రెఫరెన్స్ చేస్తుంది. అంటే మీరంతా ఈ పురాణాలు చదివి మహర్షి చెందారని నేను అర్థం చేసుకున్నాను, లేకపోతే చదవడం మొదలుపెట్టాను. ఈ వస్తువులకు మన పురాణాలే మనకు రాకపోతే నా బాగుంది. అప్పుడప్పుడు చాలా ఎక్కువగా కబల అనేటటువంటిది, అంటే బైబిల్కి యొక్క రహస్య గ్రంథం చెప్పేటటువంటిది అన్నమాట.
కబల అనేటటువంటి అంటే బైబిల్ గురించి అప్పుడప్పుడు రెఫర్ చేస్తుంది. జెండ్ అవెస్తా రెఫర్ చేస్తుంది. ఈవిడ చాలా బుద్ధిస్టిక్ టర్మ్స్ యూజ్ చేస్తుంది. ఇవన్నీ మనకి వస్తే ఇంకే పుస్తకం బాగా అర్థం అవుతుంది. కంపారిటివ్ రిలీజన్ గ్రీక్ చాలా తక్కువగా రెఫర్ చేస్తుంది. మరి ఎందువల్ల ఖురాన్ మాత్రం ఒక్క చోట కూడా రెఫర్ చేయదు. ఎక్కడ కనిపిస్తుంది. ప్రపంచంలో పవిత్ర గ్రంథం అన్ని టచ్ చేస్తుంది. ఎక్కువగా మన భాగవతము, విష్ణు పురాణము, పద్మ పురాణము, ఇంకొక పురాణం ఏదో నేను చెప్తాను తర్వాత, ఎక్కువ రిఫరెన్స్ వస్తుంది. అన్ని పురాణాలు 18 పురాణాలు టచ్ చేస్తుంది. అదే ఎక్కువగా ఇస్తుంది. ఇట్ ఈస్ స్టేటెడ్ ఇన్ బుక్ 2 chapter 8 of Vishnu Purana. చూడండి. The immortality is meant existing to the end of the kalpa. And Wilson, the translator, remarked in the footnote. This, according to Vedas, is all that is to be understood of the immortality of the gods. They perish at the end of universal dissolution or pralaya. And esoteric philosophy says they perish not but are reabsorbed. వండర్ఫుల్ వర్డ్. ఇది నాశనము చెందదు, లయము చెందదు. నీళ్ళలో తీసుకెళ్తే అందులో కానీ ఉప్పు పంచదార అన్ని కనిపించాలనుకోండి. ఏమిటైతే అవి నీళ్ళు ఎందుకు లయము చెందుతాయి. నీళ్ళు ఎలా కనిపిస్తుంటాయి, లోపల లయం చెందుతాయి. వేడెక్కితే నాలుగు రెండు సెపరేట్గా కనిపిస్తాయి. మనం కూడా దేహం అందిన తర్వాత లయం అవుతాం. మన సూర్యుడు కూడా ఆయన యొక్క కల్పం యొక్క వయసు అయిపోయాక ఆయన లయము చెందుతాడు. రీఅబ్జార్బ్డ్ ఇంటూ ది ఒరిజినల్ ఎసెన్స్. దేని నుండి వచ్చామో దానిలోనికి మళ్ళీ మనం వెళ్ళిపోతాం. ఈ ప్రయత్నం అంతా కూడా దేని నుంచి వచ్చామో దానిని కొనుక్కోవటం కోసం. ఎక్కడి నుంచి వచ్చాం? అనంతమైనటువంటి ఆకాశం నుండి వచ్చాం. అనంతము ఆకాశం. స్పేస్ ఈజ్ ఇమ్మెజరబుల్. టైమ్ ఈజ్ చెప్పను ఇటర్నల్. శాశ్వతమైనటువంటి ఆకాశము, శాశ్వతమైనటువంటి కాలము ధ్యానం చేస్తూ ఉంటే మనకి మనస్సు అనేటటువంటిది ఏమిటో, యూనివర్సల్ మైండ్ అనేటువంటిది మూలకు సంబంధించినటువంటి మార్పు అనేటువంటి ఎలా పుట్టిందో మనకు అర్థమవుతుంది. స్టెంజా 1లో 3వ పాదం 2 పదాలు చదువుకున్నాం. Time was not, for it lay asleep in the infinite bosom of the duration. The eternal parent, wrapped in her 7 ever invisible robes, has slumbered once again for 7 eternities. Third, universal mind was not, for there were no ha, he to contain it. మనస్సు, మైండ్ అంటే మనం మనస్సు అని చెప్పుకోవాలి. మీ అందరికీ తెలిసిందే మానవుడికి ఒక మనస్సు ఉంటుంది. ఈ మనస్సు భూమి యొక్క మనస్సు యందు ఫ్లోట్ అవుతూ ఉంటుంది. భూమి యొక్క మనస్సు సూర్యుని యొక్క మనస్సులోని ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సూర్యుని యొక్క మనస్సు పైన ఉండేటటువంటి దాన్ని కాస్మస్ అనే పిలుద్దాం మనం. నారాయణుడు అని కొందరు పిలుస్తారు, శివుడు అని కొందరు పిలుస్తారు, శక్తి అనే పేరుతో పిలుస్తారు. ఎవరే పేరుతో పిలిచినా యూనివర్సల్ ఉండేటటువంటి మైండ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ యూనివర్సల్ మైండ్ అంటే మనకి మన సూర్యుని యొక్క మనస్సు. మనస్సు అనేటటువంటిది అతి ప్రత్యేకమైనటువంటిది. దాని గురించి అధ్యయనం మనం లోపల మళ్ళీ చేస్తాం. మానవుని యొక్క ఇప్పుడు ఉండేటటువంటి మనస్సు పుట్టించడానికి అనేకమైనటువంటి కష్టములు భూమి పొందింది. మొట్టమొదట అందులో 5th ఆర్డర్ ఉండేటటువంటి కొంతమంది సెలెస్టియల్ బీయింగ్స్ సాక్రిఫైస్ అయిపోయి కింద లోకంలోకి దిగిన తర్వాత మానవుని యొక్క మనస్సు ఏర్పడింది. 5 బీయింగ్స్, సెలెస్టియల్ బీయింగ్స్ అంటే దేవతా శక్తులు అని చెప్పవచ్చు. అటువంటి శక్తులు కొన్ని వాటి యొక్క సాక్రిఫైస్ అవటం వల్ల ఇప్పుడు మనకు ఉండేటటువంటి మనస్సు ఉన్నది. జంతువుల మనస్సుకి మన మనస్సుకి తేడా ఉంటుంది. జంతువుల మనసులో ససద్వివేకము,
నిర్ణయ శక్తి ఇటువంటి కొన్ని ఉండవు. నేచర్ ప్రకారం నేచర్ యొక్క మైండ్ లో జంతువుల మైండ్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది కాబట్టి నేచర్ ఏం డైరెక్ట్ చేస్తూ చేసుకెళ్ళిపోతుంది. మానవుడికి ఇండివిజువల్ గా ఒక మైండ్ అనేటటువంటిది తను ఉన్నాననేటటువంటిది తన మైండ్ ను ఉపయోగించుకోవటం అనేటటువంటిది ఒకటి ప్రత్యేకత ఉంటుంది. దీనికి అనేక కష్టములు భూమి పడింది. 2 కోట్ల సంవత్సరములు పట్టింది భూమికి మనకి ఇప్పుడు ఉండేటటువంటి మాస్టర్స్ మనని పుట్టించడానికి. సెకండ్ వాల్యూమ్ లో మనం దాని గురించి చదువుతాం. మనం ఆంథ్రోపోజెనిసిస్ లో వస్తుంది, అప్పుడు మైండ్ మరీ డీటెయిల్ గా వస్తాం. ఇక్కడ అవి రెఫర్ చేస్తుండేటటువంటి యూనివర్సల్ మైండ్. మనకి కృష్ణుడు భగవతి యందు ఈ మైండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే సూర్యుని యొక్క మైండ్ ని మను అనే పేరుతో పిలిచాడు, భూమి యొక్క మైండ్ ని ఇక్ష్వాకు అనే పేరుతో పిలిచాడు. మనకి ఆ శ్లోకం ప్రత్యేకము భగవద్గీత. ఏమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. నేను అవ్యయుడు అనేటటువంటి మాత్రము నేను మొట్టమొదటిగా సూర్యునికి ఉపదేశించాను. వివస్వతే మనవే ప్రాహ మనురిక్ష్వాక బ్రవీత్. ఆ సూర్యుడు తన యొక్క పుత్రుడైనటువంటి మనువుకి మొట్టమొదటిగా చెప్పాడు. మనువు ఇక్ష్వాకునకు చెప్పాడు అహం అవ్యయం అనేటటువంటి మంత్రం, నేను నేనే అనేటటువంటిది మంత్రం. అయామ్ దట్ అయామ్ అనేటటువంటిది ఏదైతే చెప్తామో నేను అనేటటువంటి అయామ్ కాన్షియస్నెస్ గురించి ఏంటైతే చదువుకుంటాం ఆ విద్య మొట్టమొదట భగవంతుడు సూర్యునికి నేర్పాడు. శ్రీకృష్ణుడు సూర్యునికి నేర్పాడు. శ్రీకృష్ణుడు మొన పుట్టాడు కదా, సూర్యుడు మొన పుట్టాడు, ఇవన్నీ వాటికి ఆన్సర్లు అందులోనే ఉంటాయి. సూర్యుడు మనువునకు నేర్పాడు, మనువు ఇక్ష్వాకునకు నేర్పాడు. ఇక్ష్వాకు యొక్క మనస్సులో మనం భాగములై ఉంటాయి. ఇక్ష్వాకు అంటే ప్లానటరీ మైండ్, మనువు అంటే సోలార్ మైండ్. క్లియర్ గా మనకి అర్థం అవ్వాలి. ఏమిటి సోలార్ మైండ్ అంటే ఎవ్రీ మైండ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫేజెస్. 14 ఫేజులు ఉంటాయి ఇద్దరికి. ఏది మన మనువైన గారికి కూడా ఉంటాయి. మనకైతే మూడ్స్ లాగా ఉంటాయి, ఆయనకైతే కళలుగా ఉంటాయి. అలాగే భూమికి కూడా 14 మనువులు ఉంటారు. ఈ మనువుల యొక్క కథలు చాలా వివరంగా ఫస్ట్ వాల్యూమ్లోనే చెప్పబడతాయి. సీడ్ మను, రూట్ మను అనేటటువంటి మనువుల యొక్క కక్షలు, వాళ్ళలో ఉండేటటువంటి గణములు, వాటి యొక్క విభాగము. ఒక్కొక్క మను యొక్క కాలము ఎంతకాలం ఉంటుందనేది మీకు తెలుసు. 71 మహాయుగములు మను యొక్క కాలమై ఉంటుంది. అది సోలార్ మైండ్ యొక్క క్యాలిక్యులేషన్. దాని నుంచే ప్లానటరీ మైండ్ యొక్క క్యాలిక్యులేషన్ వస్తుంది. అప్పుడు ఈ యొక్క ప్లానటరీ మైండ్ యొక్క క్యాలిక్యులేషన్ వచ్చినప్పుడు ఈ తిథి యందు ఉండేటువంటి ఈ మనువు కాలంలో మానవుల యొక్క సమాహారమైన మనస్సు ఏ రకముగా పనిచేస్తుంది అనేటటువంటి దాన్ని బట్టి తెలుస్తుంది మనకి. అది తెలిసిన వ్యాస వాల్మీకాదులు మనకి ఇచ్చినటువంటి పురాణముల యందు రాబోయే యుగముల యొక్క చరిత్రలు మానవులు ఎలాగుంటారు, పూర్వ యుగములు ఎలాగుంటారు, ఒక్కొక్క మనవంతంలో వారి మనస్సు ఎలా పనిచేస్తుంటుంది, ఒక్కొక్క మనవంతంలో సప్తఋషులు ఎలాగుంటారు, ఇంద్రుడు ఎవడై ఉంటాడు, అందులో ఉండేటువంటి దేవతా శక్తులు ఏవై ఉంటాయి, ఇవన్నీ మనకి వివరముగా పురాణముల యందు ఇవ్వబడి ఉంటాయి. వాటి అన్నిటిని కూడా ఈవిడ టచ్ చేస్తుంది. బుద్ధికి టెర్మినాలజీతో కలిపి మన వేద పురాణములతో కలిపి ఈవిడ మనకి అవి చెప్తుంది. అవి మనం ప్రత్యేకమైనటువంటి అధ్యయనం మనం మనువుల గురించి చాలాసేపు చేసుకుంటాం. తర్వాత రాబోయేటటువంటి అధ్యాయంలో, రాబోయేటటువంటి శ్లోకంలో ఇక్కడ మనం ధ్యానం చేసుకునేటటువంటి సృష్టికి మొట్టమొదటిగా ఉండేటటువంటి స్థితిని మనం ధ్యానం చేసుకుంటున్నాం. మనం మొట్టమొదటిగా స్పేస్ లో చేసుకున్నాం ధ్యానం, తర్వాత టైం యొక్క ధ్యానం చేసుకున్నాం. స్పేట్ అనేటటువంటి వెర్టికల్ లైన్ అయితే, టైం అనేటటువంటి హారిజాంటల్ లైన్ అయితే, ఫస్ట్ క్రాస్ అనేటటువంటిది కాస్మాస్ లో ఏర్పడుతుంది. ఎప్పుడైతే స్పేస్ అండ్ టైం రెండు క్రాస్ అవుతాయో ఫస్ట్ యూనివర్సల్ క్రాస్ అంటారు. ఈ క్రాస్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అప్పుడు మైండ్ అనేటటువంటిది డాన్ అవుతుంది. అంతవరకు మైండ్ ఉండదు. మనం నిద్రలో ఉండేటప్పుడు మైండ్ ఉండదు. అలాగే ప్రయాణం అయినప్పుడు మైండ్ ఉండదు. ప్రళయం నుంచి సృష్టిలోకి వస్తూ ఉండేటప్పుడు మైండ్ బట్ సరే ఒక్కొక్క మైండ్ ఒక్కొక్క ప్లాన్ ఉంటుంది. మరి ఇన్ని సంవత్సరాల పాటు ఈ పని చేయాలనేటటువంటి ప్లాన్ ఉంటుంది. అలాగే మనకి ప్రతిరోజు ఒక ప్లాన్ ఉంటుంది. జీవితంలో 14 ఫేజ్లు ఉంటాయి. ఈ ఫేజ్ల యొక్క ప్లాన్ కానీ మనం తెలియగలిగితే ఏ ప్లాన్ అప్పుడు వర్కౌట్ అవుతున్నది, ఏ ప్లాన్ మనం వర్కౌట్ చేసుకోవాలనేటువంటి విజయం వస్తుంది. అది ఇచ్చేటటువంటిది సీక్రెట్ డాక్టర్ మనకి. ఒక్కొక్క కాలం నందు, ఒక్కొక్క సంవత్సరం నందు, ఒక్కొక్క రోజు నందు, ఒక్కొక్క వారం నందు, ఒక్కొక్క నెల యందు మనం చేసుకోవలసినటువంటి ప్లాన్ ఒకటి ఉంటుంది. ఈ ప్లాన్ డెఫినెట్ గా పార్ట్ ఆఫ్ ది ప్లానటరీ ప్లానెట్.
ప్లానెటరీ ప్లాన్ పార్ట్ ఆఫ్ ఏ సోలార్ ప్లాన్ అయి ఉంటుంది. ప్లాన్ అన్న మైండ్ అన్న ఒకటే. దాన్నే మనకి మను అనేటటువంటి దానిగా ఉపదేశం మనకి చేస్తారు. ఇక్కడ ఇంకా మనస్సు ఇంకా పుట్టలేదు, టైమే తెలియదు మనకి, టైం లేదు మనకి, స్పేస్ ఎక్కడ ఉందో తెలియదు, ఇంకా టైం కూడా లేదు. అసీరితం తమోభూతం అప్రజ్ఞాతం అలక్షరం, అప్రత్యక్షం అవిజ్ఞేయం ప్రసుప్తమివ సర్వత. దాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు మనం ఈ లోకమునందు ప్రసుప్తమైనటువంటిది అయినటువంటి స్థితి నుంచి సృష్టి రావటం అనేటువంటిది, కాస్మాస్ పుట్టడం అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏ గ్రంథం తీసుకున్నా సరే, ఏ పురాణం తీసుకున్నా ఈ శ్లోకం ఫస్ట్ ఉంటుంది. అసీరితం తమోభూతం. మన చరిత్రలో కూడా, మన ధర్మశాస్త్రంలో కూడా ఉంటుంది ఈ శ్లోకం. సృష్టిని ఎప్పుడు మనకి చెప్పినా సరే ముందు ఆ శ్లోకం చెప్పి తర్వాత ఎలా సృష్టి వచ్చిందని చెప్తారు. అంటే the universal mind was not, for there was no he celestial beings to contain or to manifest it. Mind is a name given to the sum total of states of consciousness grouped under thought, will and feeling. Mind is a name given to the sum total of the states of consciousness grouped under thought, will and feeling. మూడు ఉండే మనలో. ఫీలింగ్ ఒకటి ఉంటుంది. We feel quite a lot of things because we ఫీల్ అవుతాం కాబట్టి తెలుస్తూ ఉంటాం. సన్గా ఫీల్ అవుతాం, బ్రదర్గా ఫీల్ అవుతూ ఉంటాం, తీగా ఫీల్ అవుతాం. ఇంద్రియములన్నీ కూడా ఫీల్ అవుతుంటాయి. నేను చాలా ఫీల్ అయిపోతున్నానండి మీరు మాట్లాడిందని అనుకుంటుంటాం. మీరు అలా మాట్లాడగా నేను ఫీల్ అయిపోతున్నాను, మీరు నా మీద జోక్ అయ్యకండి, మహామేధావి అనేటటువంటి చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారని ఎవరైనా అంటే సరే నేను ఫీల్ అయిపోతున్నానండి మీరేం అలా మాట్లాడకండి. ఫీలింగ్స్ లాట్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఉంటాయి, గుడ్ బ్యాడ్ రకరకాలైన ఫీలింగ్స్ ఉంటాయి. ఇంద్రియములు బహిర్లోకమనందు వ్యక్తం అవుతూ ఉండేటప్పుడు వాటిని చూసినప్పుడు ఇంటరాక్షన్ వల్ల, ఆకర్షణ వికర్షణ వల్ల ఇంద్రియములు బహిర్లోకంలోనికి వెళ్తూ ఉండేటప్పుడు వాటితో ఉండేటటువంటి సన్నికర్ష అంటారు, ఇంటరాక్షన్ ఇంగ్లీష్ లో. దానివల్ల అనేక రకమైన ఫీలింగ్స్ పుట్టిస్తుంటాయి. ఎందుకు వస్తాయి ఫీలింగ్ అనేది మనం కూడా చెప్పలేదు. కూతురుని కొడుకును చూడగానే వీడికి ఒక ఫీలింగ్ ఇచ్చేస్తుంది, నా కొడుకుని. అది లేకపోతే వీడు బతకడమే ఉండదు. పిల్లి కూడా దాని పిల్లల్ని చాలా ఫీలింగ్తో పెంచుతుంది, చాలా జాగ్రత్తగా పెంచుతుంది. ఇక్కడ మన పిల్లి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఇక్కడే ఇప్పుడు పుల్లు పోసుకుంటుంది. 2-3 పిల్లు ఉన్నాయి. సేఫ్ ప్లేస్ మీలాంటి మహాత్ములు ఉన్నారని ఇక్కడెక్కడ పోస్తుంటాయి. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడ మారుస్తుంది, అక్కడి నుంచి మా ముందు గదిలోకి మారుస్తుంది. సేఫ్గా ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తుంది. అంటే మనస్సు ప్రశాంతంగా ఉండేటటువంటి వాడు, ఆశ్రమ వాతావరణం ఉండేటటువంటి చోట పిల్లులు ఎక్కడైతే ఉంటాయో, కుక్కలు ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడ పిల్లులు ఈనుతాయో, ఎక్కడైతే కుక్కలు ఈనుతాయో ఆ ప్రదేశం పరమ పవిత్రమై ఉంటుంది. వాటికి తెలుస్తాయి, వాటికి ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. వీళ్ళు మంచివాళ్ళనే ఫీలింగ్. ఎన్ని ఫీలింగ్స్లు ఒక సెక్షన్ మనం పెట్టుకుందాం. రెండవది విల్, తర్వాత థాట్. థాట్ అనేటటువంటిది సైంటిఫిక్ లెర్నింగ్ వల్ల థాట్ అనేక థాట్స్ వస్తుంటాయి. నాకు ఏదో చాలా థాట్స్ వచ్చేయండి రాసేద్దాం అనుకుంటున్నాను నేను కూర్చున్న పుస్తకం బరాబరా రాస్తే ఇవన్నీ థాట్స్. బోర్డు థాట్స్ వస్తాయి. కాస్మాస్ నుంచి విజ్డమ్ ని మనం రిసీవ్ చేసుకునేటప్పుడు బోర్డు థాట్స్ మనకు వస్తుంటాయి. మన మైండ్కి 2 క్వాలిటీస్ ఉంటాయి, మీకు తెలియదేమో. థాట్ ని రిసీవ్ చేసుకునే క్వాలిటీ ఉంటుంది, బయటికి పంపించే క్వాలిటీ ఉంటుంది. 2 ఉంటాయి. వాళ్ళ నోటికి 2 క్వాలిటీస్ ఉంటాయి. ఒకటేమో లోపల తింటుంది, ఒకటి మాట్లాడుతుంది. థాట్ అనేటటువంటి బోర్డు థాట్స్ ఉంటాయి. అంటే మీరు ఏదో యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవటం వాటి కూడా థాట్స్ పుడుతూ ఉంటాయి. ఈ రెండింటికి పైన విల్ అనేటటువంటి ఉంటుంది, సంకల్పం అనేటటువంటి శక్తి. ఆ సంకల్పం అనేటువంటిదన్నా బుద్ధి అన్నా కూడా యాక్టివ్ విల్ అన్నా సుమారుగా అన్ని ఒక రకమైనటువంటి. ఈ విల్ ఏం చేస్తుంటే ఏం చేయాలి ఏం చేయక్కర్లేదు, దేని మీద విల్ పెట్టాలంటుంది. ఒక్కసారి విల్ రాంగ్గా కూడా అప్లై అయిపోతుంది. విల్ టు డూ గుడ్ అనేటటువంటిది కాన్స్టెంట్ గా ప్రాక్టీస్ చేయాలి. ఒక రకంగా మీటింగ్ని కంపేర్ చేయాలంటే
థాట్, విల్ అండ్ ఫీలింగ్ అనేటటువంటిది ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే కింద వస్తాయి. వాటిని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కింద లోకంలో ఉండేటటువంటి ఉత్పత్తిగా కొందరు చెప్తారు. విల్ అనేటువంటి ఫస్ట్ రే ఉంటుంది, ఫీలింగ్ అనేటువంటి సెకండ్ రే ఉంటుంది, థాట్ అనేటటువంటిది థర్డ్ రే ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ రేస్ యొక్క కాంబినేషన్ గా మనలో ట్రయాంగిల్ కింద పనిచేస్తాయి. ఇవన్నీ కలిపి వీటన్నిటి కూడా కలిసి మైండ్ అనే పేరుతోనే మనం పిలుస్తాం. ప్రస్తుతానికి మైండ్ లో 7 లోకములు ఉంటాయి, తర్వాత ఇంకా పొరలు ఉంటాయి. ఇవన్నీ కూడా లోపల అధ్యయనం మనం చేస్తాం. మైండ్ లో ఉండే అనేక రకములైన పొరలు. మన మైండ్, బుద్ధుడి యొక్క మైండ్ ఒకలాగా ఉండదు సార్, మంది మాస్టర్ గారి మైండ్ ఒకలాగా ఉండదు. ఈ మైండ్ లో తరగతులు ఉంటాయి. హౌ ఈ లుక్ ఎట్ ద వరల్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ దే లుక్ ఎట్ ద వరల్డ్. మా శ్రీకే గారు చూసినట్టు ప్రపంచాన్ని మనం చూడం, రావణ మహర్షి చూసినట్టుగా ప్రపంచాన్ని మనం చూడం. అంతే కదా, వాడు చూసే ప్రపంచం వేరు, మన ప్రపంచం వేరు. సో మన ప్రపంచాన్ని ఎక్కడ చూస్తామంటే మన మైండ్ ఎంతవరకు వెళ్ళగలదో అంతవరకే చూస్తాం. బట్ స్టిల్ మైండ్ ఈజ్ ఏ మ్యాటర్ ఇన్ ఎ లెవెల్. మైండ్ కూడా మ్యాటర్ కింద సీక్రెట్ డైరెక్టర్ తీసేస్తుంది. భౌతిక లోకం ఎలాగో మైండ్ కూడా ఒక మ్యాటర్ కింద తీసుకొస్తుంది. సో డ్యూరింగ్ డీప్ స్లీప్, ideation ceases on the physical plane and a memory is in abeyance. Thus, for the time being, mind is not, because the organ through which the ego manifests ideation and memory on the mental plane has temporarily ceased to function. యూజువల్గా మనం మైండ్ పని చేసేదానికి సీట్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని బ్రెయిన్ లేక మెదడు అంటారు. నిద్రపోతున్నప్పుడు ఏమంటే ఇవన్నీ ఉంటాయి కానీ నిద్రపోతాయంటే వాటిని మేనిఫెస్ట్ చేయగలిగేటటువంటి ఆర్గన్ మనలో ఉండదు, అది నిద్రపోతుంది. కాబట్టి నిద్రలో ఏం జరుగుతుందనంటే కళ్ళు మీరు మూసుకున్న తర్వాత లోపలికి వెళ్ళగానే ఒక బిందువుని టచ్ చేస్తారు మీరు. సో నిద్ర ఎలా పోతారనేటువంటి ధ్యానం చేయరు కాబట్టి జడిలో బతికేస్తాం. దాన్ని ధ్యానం చేయమన్నాడు పతంజలి. నిద్రలో ఒకటి నిద్రను ధ్యానం చేయమన్నాడు. యోగం యొక్క రహస్యంలో ఈశ్వర పరిధాన ద్వారా చెప్పిన తర్వాత ఒక 12 ధ్యానములను ఇచ్చాడు. వీటితో చేయాలనేటువంటి సాధన పాదంలో మొట్టమొదటి పాదంలోనే ఉంటాయి. 12 సూత్రములు ఉంటాయి. అందులో ఆయన ధ్యానం చేయమని చెప్పినటువంటిది నిద్ర. పతంజలి యోగ సూత్రాలు చెప్పుకున్నాం. నిద్రను కూడా ధ్యానం చేయాలి. నిద్ర ఎలాగబోతున్నాం, నిద్ర ఎలా లేస్తున్నాం అనేటువంటి ధ్యానం చేయడం వల్ల యోగ స్థితికి వచ్చేస్తాడు. ఒక బిందువుని టచ్ చేసిన తర్వాత బ్రెయిన్ అన్ని పనిచేయడం మానేస్తాయి. అంటే ఏదైతే మైండ్కి ఉండేటటువంటి క్వాలిటీ అంటే మెమరీ ఒకటి ఉంటుంది. పాతది మనం మనకి తీసుకొచ్చి మెమరీ అనే క్వాలిటీ ఒకటి ఉంటుంది. మైండ్కి ఉండే క్వాలిటీ ఐడియేషన్ ఉంటుంది. అంటే ఆల్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్, అంతవరకు నేర్చుకున్న దాన్నింటినీ కూడా ఒక మూసలాగా తీసుకు దాన్ని ఒక రకంగా ఐడియా కింద బయటికి తీసుకొచ్చేటటువంటి క్వాలిటీ ఒకటి ఉంటుంది. మూడు ఐడియాలు వచ్చేస్తున్నాయండి అని అంటుంటారు. చూస్తా అసలు ఐడియా తట్టిందండి అంటారు. ఐడియా చేంజెస్ యువర్ లైఫ్ అనేది కూడా అంటుంటారు. ఐడియాలు తడుతూ ఉంటాయి. ఆ పుట్టించేటటువంటి ఐడియేషన్ ఏంటవుతుందని నిద్రపోతున్నప్పుడు ది మెమరీ ఈజ్ ఇన్ అబెన్స్ అంటే ఫిజికల్ పెయిన్ తో కాంటాక్ట్ తగ్గిపోతుంది. తర్వాత దస్ ద టైమ్ బీయింగ్ మైండ్ ఈజ్ నాట్, because the organ through which the ego manifests ideation and memory on the material plane has temporarily ceased to function. భౌతిక లోకములోనికి వ్యక్తం అవుతూ ఉండేటటువంటిది ఏ సాధనం ద్వారా వ్యక్తం అవుతుందో ఆ సాధనం పడుకుని ఉంటుంది. కాబట్టి లోపల ఉండేటటువంటి ఈగో అంటే మనం జీవి అని చెప్పుకున్నాం. ప్రస్తుతానికి జీవి తనను తాను వ్యక్తం చేసుకునేటటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఏంటవుతుంది, మైండ్ వాజ్ నాట్. A nomenon can become a phenomenon on any plane of existence only by manifesting on that plane through an appropriate base or vehicle. And during the long night of rest called pralaya, when all the existence are dissolved, the universal mind remains as a permanent possibility of mental action, or as that of abstract absolute thought, of which mind is a concrete relative manifestation. Simple. ప్రళయం ఏంటో
ఏమవుతుంది, మనస్సు అనేటటువంటిది లయము చెందుతుంది. మనం ప్రళయం గురించి మాట్లాడుకుంటున్నాం, సూర్యుడు పుట్టడం గురించి, గ్రాములు పుట్టడం గురించి, కాస్మాస్ పుట్టడం గురించి ధ్యానం చేస్తున్నాం మనం. వీటి యొక్క ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత దేనికైనా కొంత పీరియడ్ 7 ఇటర్నిటీస్ అని చెప్పింది మనకు మొట్టమొదటి శ్లోకంలోనే. 7 ఎటర్నిటీస్ అయిపోగానే ఏదైనా ఇట్ హ్యాస్ టు గో, ఇట్ ఈస్ స్లంబర్. దాన్ని ఏమంటారు, బ్రహ్మ యొక్క రాత్రి అని చెప్తాం. బ్రహ్మ యొక్క పదవులని కల్పం అనే పేరుతో చెప్తాం, బ్రహ్మ యొక్క రాత్రిని ప్రళయం అనే పేరుతో చెప్తాము. బ్రహ్మకు కూడా పాపం మీరు కూడా నిద్రపోవటం. నిద్రపోతున్నప్పుడు ఏమిటవుతుందంటే ఇవన్నీ కూడా వెనక బ్యాక్గ్రౌండ్ లో లయమై ఉంటాయి, పోకుండా ఉండడం అంటూ ఉండదు సార్. మనం కూడా నిద్రపోతున్నప్పుడు ఇంతవరకు చదివిన చదువులు, డిగ్రీలు, తర్వాత మనం చేసిన అప్పులు, మనకు ఎక్కడ బ్యాంకులో అకౌంట్ వేసుకొని కొంపది సైజ్ మర్చిపోయి ఉంటే కొంపలు లేచి సరి చచ్చిపోతాయి. ఇక్కడ ఏ బ్యాంకులో ఏ డబ్బులు నాకు తెలియదు. ఈ మెమరీ అంతా కూడా వెనక బ్యాక్గ్రౌండ్ అబేన్స్ లో ఉంటుంది. కరెక్ట్ వర్డ్ అబేన్స్ ఇంగ్లీష్ లో అయితే. అంటే స్టాల్ అయి ఉంటుంది. ఏదైనా మేనిఫెస్ట్ అవ్వాలంటే, ప్రపంచంలో ఏది మేనిఫెస్ట్ అవ్వాలని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టండి. దీంట్లో అసలు వైట్ మ్యాజిక్ అంతా ఉంది. అసలు ఆ ప్లేన్ లోకి దిగి ఆ ప్లేన్ తో ఇంటరాక్ట్ అయ్యి ఆ ఆర్గన్ యూజ్ చేస్తే తప్ప మేనిఫెస్ట్ అవుతుంది. ఉదాహరణ, సమస్త వేదాలు చదువుకోవచ్చు, ఉపనిషత్తులు చదువుకోవచ్చు, పతంజలి యోగస్థాలు వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి అప్పచెప్పచ్చు, భగవద్గీత అంతా కూడా కడత పెట్టి అప్పచెప్పచ్చు, ఇవన్నీ తెలుసుకోవచ్చు. కోపం వచ్చినప్పుడు అన్నాడు. ఈ తెలిసిన శాస్త్రములన్నీ ఎవిడెన్స్ లో ఉంటాయి. యు ఆర్ ఫైండింగ్ అన్ ఆర్గన్ విచ్ మేనిఫెస్ట్ ఎ నాన్సెన్స్. కామము, క్రోధం ఇవన్నీ మనకు అప్పుడప్పుడు వస్తుంటాయి కదా అన్నట్టు. అంటే మీలాంటి వాళ్ళకి రాకపోవచ్చు, కానీ నాకు వస్తూ ఉంటాయి అప్పుడు. ఇంకా నేను సాధనలో ఉన్నాను కాబట్టి. కామక్రోధాలు వచ్చినప్పుడు ఎంత నేర్చుకున్నదంతా ఎక్కడికి వెళ్ళిపోయిందని బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. ఇలాంటి చిన్నవాటికే మేనిఫెస్ట్ అవ్వడానికి, అక్కడ మేనిఫెస్ట్ అవ్వడం మన కోపం రావడానికి కూతురో కొడుకో పిల్లమో ఉండాలి. అప్పుడు కదా కోపం వస్తుంది. రోడ్డు మీద పోయి ఎవరైనా కూరలు అమ్ముకునేవాడు, కోపం మనకు ఎందుకు వస్తుంది, రాదు కదా అన్నది. అంటే అక్కడ ఆర్గన్ దాన్ని ఉండేటటువంటి మేనిఫెస్ట్ అయ్యేటువంటి ఆ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎదురుగా ఉంటే అది వ్యక్తం అవుతుంది. మనం ఏమిటి వ్యక్తం చేస్తాం, మనకి ఎదురుగా ఉండేటటువంటి దాన్ని వ్యక్తం చేస్తాం. చాలా ఇందులో సాధనకు సంబంధించి చాలా ఉన్నది. అంచేది ఏం చేయాలి, ఎదురుగా ఎప్పుడూ నిరంతరం ఉండేటటువంటి వాడిని సాధకులు పెట్టుకోవాలి. నీ బాధ కమల సేవయు నీ పాదార్చకులతోటి నియమన్నాడు ఆయన. గురుగారిని పొద్దున సాయంత్రం ప్రే చేసుకునేటటువంటి, ఏదో గాయత్రి జపం చేసుకునేటటువంటి వాడు, ఇలా భగవద్గీత ఏదైనా చదువుకునేవాళ్ళు, ఏదో సాధన చేసి కొంచెం బాగుపడదాం, ఎవరికి హారం చేయకుండా ఉందా అనేటటువంటి వారు, 10 మందికి వీలైతే సహాయం చేద్దాం అనేటటువంటి క్వాలిటీస్ ఉండేవన్నీ లిస్ట్ అంతా మనకి భగవద్గీత పురాణాలు ఉంటాయి. దానము, ధర్మము, శౌచము, ఇటువంటివి ఏమండి, ఈశ్వర ప్రణిధానము, స్వాధ్యాయము, ఇటువంటి క్వాలిటీస్ కొంతమందికి ఉంటాయి. పాపం వాడి పుట్టుకతో వస్తాడు కదా. అటువంటి వారితో నియమం ఎక్కువ చేసుకోవాలి. కామక్రోధములు, వృషభగీత అని ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అందులో వృషభుడు అనేటువంటి ఆయన సన్యాసం తీసుకునే ముందు కొడుకుని పిలిచి వృషభగీత అని చెప్తాడు. భాగవతం ఉంటుంది. మొట్టమొదటిగా ఏమిటి చెప్తాడంటే కోరికలు అనేటువంటి లేవు తీసేమన్నాడు. ప్రతి ఇంటికి వెళ్ళి కుక్క కర్ర దెబ్బలు తిని పైకి ఎలాగొస్తూ ఉంటుందో, కోరికలు ఉండేవాడు ప్రతి దాంట్లో దూరం ఎలా దెబ్బలు తింటూ ఉంటాడు అన్నట్టు అని మొదలుపెట్టి ఆయన అక్కడ ఆయన చెప్పుకుంటూ వస్తాడు. ఎక్కడ నువ్వు మేనిఫెస్ట్ చేయదలుచుకున్నా అక్కడ ఉంటుంది కాబట్టి దేని మీద మేనిఫెస్ట్ చేయగంటాడు. గాడ్ మీద మాత్రమే మేనిఫెస్ట్ చేయమంటాడు. నిరంతరము పరబ్రహ్మము కానీ నిరంతరము నువ్వు నమ్మినటువంటి ఆత్మకు నంచినటువంటి దైవము. ఒక్కొక్క సంస్కారం బట్టి ఒక్కొక్కడు నవ్వుతాడు. కొందరికి శివుడు అనగానే ఒళ్ళు పలకరిస్తుంది, శివాలయం గడగానే వాడికి మంచి హుషారు వస్తుంది, వాడికి విష్ణు ఆలయం వెళ్తే వస్తుంది, వాడికి వినాయకుడు ఆలయంకి వెళ్తే వస్తుంది, వాడికి గురువుని చూస్తే అనిపిస్తుంది. వాడి ఆత్మ యొక్క సంస్కారాన్ని బట్టి ప్రపంచంలో మహాత్ములైన గురువులు అనేక మంది ఉంటారు. శంకరాచార్య కొందరు వస్తారు, మధ్వాచార్య కొందరు వస్తారు, రామానుజాచార్య కొందరు వచ్చారు, జీసస్ కొందరికి నచ్చుతారు, బుద్ధుడు కొందరికి నచ్చుతాడు.
అరవింద యోగీంద్రులు కొందరు నచ్చుతారు. రామకృష్ణ పరమహంస వాడి శరీరం యొక్క తత్వం బట్టి, వాడి ఆత్మ యొక్క తత్వం బట్టి, అంతకు పూర్వం చేసిన సాధన బట్టి పర్టికులర్ గా ఒక గురువు నచ్చుతాడు. ఈ గురువు నచ్చిన మిగతా గురువులు ఎందుకు వెదలనకూడదా? వీడి గురువు కూడా మహాత్ములైనట్టు గురువులు పక్కన ఉండవచ్చు, కానీ ఈయన నచ్చటం బట్టి ఆ మార్గాన్ని వీడు ఎన్నుకుంటాడు. ఆ మార్గం మన వేదాంతరం ఉండమన్నాడు. అది చెప్పేవాడి దగ్గరికి చేరమన్నాడు. అప్పుడు నీకు మేనిఫెస్ట్ అయ్యేటటువంటి ఎదురుగా ఉండేటువంటి ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏమిటంటే ఎప్పుడు గుడ్డుగా ఉంటుంది. అదే బుడ్డి కొట్టడానికి బారికి వెళ్తే ఆ మేనిఫెస్టేషన్ ఉంటుంది, ప్యాకెట్ చోట్ల ఉంటే అక్కడికి వెళ్తే ఆ మేనిఫెస్టేషన్ ఉంటుంది, రోడ్డు మీద జంక్షన్ లో నిలబడి అందరితో ఫ్రెండ్స్ మాట్లాడితే ఆ మేనిఫెస్టేషన్ ఉంటుంది. మార్గం మారుతున్నప్పుడు వాళ్ళ కోపం కూడా వస్తుంది మా మీద. ఇవాళ రోజు వచ్చేవాడు కొంత స్కూల్ రోడ్డు మీద జంక్షన్ లో కొట్టివాడి ఇప్పుడు వెళ్ళిపోయాడు అక్కడికడుకో. ఆ విధవటి ఎవడో ఎంఆర్ఎల్ వాడి దగ్గర చుట్టూ తిరుగుతుంటాడు, బోరలేదు, ఆడేదో భారతం భాగవతం చెప్తాడు, ఎందుకు పనికి వస్తాడు, ఇలా అనిపిస్తుంటుంది అన్నాడు. కూడి పెడతాయి, గుడ్డు పెడతాయి, వాడు ఏమిటి ఇచ్చాడు మీకు దానివల్ల, ఇవేం వల్ల అంటే ఇవన్నీ నేను అండి ప్రభాకర్ గారు సుఖంగా ఉన్న ప్రాణం కష్టం పెట్టుకుంటున్నాడు, ఇలా ఏవో చెప్తారు. అంటే ఎక్కడ ఏదైతే మేనిఫెస్టేషన్ ఉంటుందో ఆ మేనిఫెస్టేషన్ అవుతుండేటప్పుడు మైండ్ ఆ రకంగా పనిచేస్తుంటుంది. మేనిఫెస్టింగ్ ఉపాధి అంటారు దీన్ని. ఉపాధిని కానీ తీసేసామనుకోండి, ఇది మనం డిజల్యూషన్ గురించి చెప్తున్నాము. సాధనలో వెళ్ళేటప్పుడు ధ్యానాది మార్గములకు సమాధి అనేటువంటి స్థితి కూడా ఇదే మార్గం. మళ్ళీ ఇక్కడ అన్కాన్షియస్ గా అవుతుంది, అక్కడ కాన్షియస్ గా అవుతుంది, అంతేకన్నా ఇంకా నిద్రలో మీరు ఏదైతే అన్కాన్షియస్ గా ఈ మైండ్ అనేటటువంటిది లేకుండా ఉంటుందో సమాధి స్థితి ఎందుకు కాన్షియస్ గా ఉంటుంది. నిద్ర మాత్రం కాదు, అది ఉపాధిని తీసేస్తారు. ఉపాధిని తీసిన తర్వాత, ఉపాధి లేకపోయిన తర్వాత మేనిఫెస్ట్ అవడానికి ఉండదు. అయితే మీరు ఏ లోకమునందు ఉంటారో, ఫిజికల్ ప్లేన్ లో ఉన్నారా, కామక్రోధములకు సంబంధించినటువంటి యాస్ట్రల్ ప్లేన్ లో ఉన్నారా, ఏ ప్లేన్ లో ఉన్నారో ఆ ప్లేన్ లో ఏ పొరలో ఉన్నారో ఆ మేనిఫెస్టేషన్ అవుతూ ఉంటుంది మీ ద్వారా. మామూలు కామన్ సెన్స్. రాత్రి నిద్రపోయిన తర్వాత పొద్దున్న లేవడానికి రాత్రి వరకు మీకు ఉండేటటువంటి ఈ రోజు వరకు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కు సమ్ టోటల్ ఏదైతే ఉంటుందో ప్లస్ దాంతో లేస్తారే పోతారు. ఈ రోజుకి ఆ రోజు బాగా యోగి అయినటువంటి వాడికి ఒక రోజును ఒక జన్మ కింద తీసుకుని వర్కౌట్ చేసుకుంటాడు. ఈచ్ డే ఇస్ ఏ బర్త్ ఫ్రమ్ అంటే అలా టర్న్ చేసుకెళ్ళిపోతాడు వాడు. టైం వాజ్ నాట్ టైం. అలాగే దేహం వదిలి వచ్చిన తర్వాత ఆ లక్షణములతో కట్టుకుని మనం వస్తాం. వచ్చినప్పుడు ఏదైతే ఉపాధి ఉంటుందో, ఏదైతే యాపరేటస్ మనకు ఉంటుందో, ఇచ్చిన యాపరేటస్ ఎదురుగా యాపరేటస్ ఉంటే దాని మీద మైండ్ మేనిఫెస్ట్ అవుతుంది. ఒకసారి ధ్యానం చేసుకోండి మీరు. అంచేత యాపరేటస్ తీసేసి ధ్యానం చేసుకోవాలంటే మాస్టర్ శ్రీ నమస్కారం పొద్దున్న సాయంత్రం 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ప్రే చేయమన్నది ఎందుకు చెప్తారు. ఎక్విప్మెంట్ ని తీసేస్తాం. ఇంకా మేనిఫెస్ట్ అవ్వడానికి వీలు లేకుండా ఉండేటటువంటి స్టేజ్ కొన్నాళ్ళు 10 ఏళ్ళు, 17 ఏళ్ళు, 14 ఏళ్ళు ధ్యానం చాలా ఇంపార్టెంట్. అందుకని ఇప్పుడు అర్థమవుతుంది. నామినా అంటే బ్యాక్గ్రౌండ్ లో ఉండేటది కెన్ బికమ్ ఎ ఫినామినా ఆన్ ఎనీ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఎక్కడైనా సరే ఓన్లీ బై మేనిఫెస్టింగ్ ఆన్ దట్ ప్లేన్ త్రూ ఎన్ అప్రోప్రియేట్ బేసిస్ ఆర్ వెహికల్. And during the long night of rest called Pralaya, when all existence was destroyed, the universal mind remains as a permanent possibility of mental action as that of abstract absolute thought, of which mind is a concrete relative manifestation. అంత పూర్వం తెలియదు ఎలాగో తడుతుందని తెలియదు అన్నాడు. అంత పూర్వం ఉండేటువంటి దాన్ని బట్టి నేను మైండ్ మేనిఫెస్ట్ అవుతున్నాడు. అంతకు పూర్వం ఎక్స్పీరియన్స్ ఉన్న దాన్ని బట్టి మేనిఫెస్ట్ అవుతుంది. ఏ బర్త్ ఏ డేకి ఆ డేకి కావాల్సినటువంటి ట్రైనింగ్ తీసుకోవాలి. అప్పుడు ఒక క్షణం లేట్ చేసుకోకుండా అనేసరి మీరు భయపెడుతూ ఉంటుంది. టైం ఒక్కసారి పోయిందంటే మరి రాదన్నాడు. ఒక ఆపర్చునిటీ ఒకసారి వచ్చిందంటే మరి రాదన్నాడు. అంచేత వచ్చేటువంటి ఆపర్చునిటీ టైంలో మాక్సిమం ఎంత కావాలో, ఎంత వీలైతే అంత యూజ్ చేసుకోమన్నాడు. ఏ మేనిఫెస్టేషన్ కానీ, ఏ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లో
చేసినప్పుడు ఏమిటవుతుంది, మన దగ్గర ఉండే మైండ్ రేపొద్దున ఎలాగ యాక్ట్ చేస్తుంది అనేటువంటి మైండ్ కింద మన దగ్గర మేనిఫెస్టే ఒక సీల్ కింద ఉంటుంది. రేపొద్దున మనకి ఉండేటువంటి మైండ్ ఎక్స్పీరియన్స్ తగ్గట్టు రేపొద్దున ఎలాగ అటాక్ చేయాలి, రేపొద్దున ఎంతమంది మనుషులు వస్తారో, ఎలాంటి ఎన్విరాన్మెంట్ వస్తుందో, ఎలాంటి టైం వస్తుందో దాన్ని బట్టి ఇది క్రియేట్ చేసుకుంటుంది డేని. అదైనట్టు అర్థం కాలేదు. ఎవ్రీ డే ఈజ్ ఎ ప్లాన్. ఎవరి లైఫ్ ఈజ్ ఎ ప్లాన్. A plan chooses bodies. చాలా వరకు ఈ ప్లాన్ మన కంట్రోల్లో ఉంటుంది అనడం అంతా ఉండదు. నేచర్ దగ్గర కొత్త ప్లాన్ ఉంటుంది. మీ జాతకాలు అన్ని వేసాం అనుకోండి. ఇప్పుడు ఈ 78 ఏళ్ళు, ఈయన 100 ఏళ్ళు, ఈయన 60 ఏళ్ళు ఏదో బతుకుతారని వేసాను. దాన్ని బాంబు పడింది అనుకోండి. ఇక్కడ జాతకాలు పోయిందా? మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్, స్కూల్లో టీచర్ ఉన్నారు, మాస్టర్ గారు టైం టేబుల్ వేసుకుంటారు ఇయర్లో. ఇంగ్లీష్ తర్వాత మ్యాథ్స్ తర్వాత సైన్స్ అలా వెళ్తూ ఉంటుంది. పిల్లలకి ఇప్పుడు ఏమిటి క్లాసు, ఇవాళ ఈ టైంకి సైన్స్ క్లాస్. హెడ్ మాస్టర్ తెలుగు మాస్టర్ అనుకోండి, ఇవాళ హెడ్ మాస్టర్ క్లాస్ తలుచుకున్నారనుకోండి, ఏమిటవుతుంది క్లాసు? క్యాన్సిల్. కలెక్టర్ ఏదో మీరు వచ్చి ఒకసారి సరదాగా డిఓ వచ్చాడు అనుకోండి, ఈ క్లాసులో క్యాన్సిల్. డిఓ గారు వచ్చినప్పుడు సోషల్ వీళ్ళకి పాఠం చెప్పండి అంటే చెప్తారు. ఈ టైం టేబుల్ పోతుంది. కలెక్టర్ వచ్చాడు అనుకోండి, అందరిని కూర్చొని ఇంకేదో చేస్తాడు, వేరే ప్రోగ్రామ్ అయిపోతుంది. చీఫ్ మినిస్టర్ వచ్చాడు మా స్కూల్కి, ఇంకా ప్రోగ్రామ్ అయిపోతుంది. ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, ఇంకా ప్రోగ్రామ్ అయిపోతుంది. ఎంతవరకు ఈ ప్రోగ్రామ్, మీ టైం టేబుల్ ఎంతవరకు కరెక్ట్, ఈ వీళ్ళంతా రాకుండా ఉంటాయి. అంతే కదా. మీ జన్మకు సంబంధించినటువంటి జాతకం ఏదో వేస్తే మనం చూపిస్తాం. ఈ 4 గంటలు, ఈ 12 గంటలు గీసినట్లు చూసేది. సబ్జెక్ట్ టు పారామీటర్స్ అన్నిటి మధ్య గ్రాఫ్ మనం గీసినప్పుడు ఇలాగోటి గ్రాఫ్ లో ఉంటాయి. ఇలాగ పాయింట్లు పెట్టుకుని గ్రాఫ్ గీస్తాం. ఈ పారామీటర్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడే ఈ గ్రాఫ్ పనిచేస్తుంది. ఇవి లేకపోతే అన్న పారామీటర్స్ మారిపోతాయి అన్నాడు. సో ఎవ్రీ డే ఈజ్ ఎ పాసిబిలిటీ ఫర్ యూ యాజ్ ఎ ప్లాన్. భగవంతుడు అనేటటువంటి ఆయన మనస్సులో ఒక భాగం మీ మనస్సు ఇచ్చి ఆయనకు సంబంధించినటువంటి పని చేయడానికి మిమ్మల్ని పుట్టిస్తాడు. సో ప్రతిరోజు మీకు ప్రోగ్రామ్ ఇస్తాడు. ప్రతి జన్మకి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి మిమ్మల్ని దింపుతాడు. ఈ ప్రోగ్రామ్ ఆయన ఇచ్చినటువంటిది మనం వేసుకునేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అంటే ఆయన ప్రోగ్రామ్ మార్చుకున్నాం అన్నంత కాదు. అర్థమైందా కొంచెం?